ఏపీలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కరణ కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో 3వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కరణకి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలి కుదిలేసిందని విమర్శించారు. పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు P4 ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టినట్టుగా మంత్రి తెలిపారు. 5 సంవత్సరాలు సమస్యలు ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంపాదన కోసం తిరిగారు తప్ప ప్రజా సమస్యల గురించి చెప్పుకోవడానికి కూడా అడ్రస్ లేకుండా తిరిగారు. అలాగే అధికారులకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేశారు. కానీ ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ పథకాలు అందించడమే కాకుండా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా, లేదు రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయా, లేదు పెన్షన్ సమస్యలు అని చెప్పి అన్నీ కూడా తీసుకుని యాప్లో కూడా అవన్నీ కూడా అప్లోడ్ చేసుకుని ఆ వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నింటినీ కూడా టైం బౌండ్ పెట్టుకుని పరిష్కారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలా అయితే మనం వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులకు సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా అవగాహన కల్పించుకుంటూ ఇవాళ వెళ్ళిన దగ్గర సచివాలయ ఎంప్లాయీస్తో పాటు మున్సిపల్ అధికారులు, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అధికారులు 5 సంవత్సరాలు సమస్యలు ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా